ఈ రోజు నా గెస్ట్ చాలా స్పెషల్ అనే చెప్పాలండి. ఇవన్నీ ఒక్కసారైనా మీరు సోషల్ మీడియాలో చూడకుండా అసలు ఉండరు. హలో ఫ్యామిలీ, ఈ రోజు మీకు సర్ప్రైజ్ గా చాలా మంది అడుగుతున్నది ఎల్ షేప్ సోఫా సెట్. నీకెక్కడో మర్చేసుకొని పుట్టారు. వైఫ్ ఏమన్నారు, మదర్ ఏమన్నారు, ఎక్కడుందో మచ్చ మాకు చూపిస్తే బాగుంటుంది. చాలా మంది ఇక్కడ ఉన్నాం, మేమేం చేస్తున్నాం, మేము అబ్రాడ్ వెళ్ళిపోవాలి, మేము అబ్రాడ్ వెళ్ళిపోవాలని కష్టపడుతుంటే మీరేంటి అక్కడికి వెళ్ళి ఇక్కడ రిటర్న్ వచ్చేసారు అంటే అక్కడ అమ్మాయిలు నచ్చలేదా? నేనేమనుకున్నా కష్టపడి చదివేసి అక్కడే జాబ్ చేసేసి కట్టేస్తా అనుకున్నా 50 లక్షలు. అంత ఈజీ అనుకున్నా, అంత ఈజీ కాదని వెళ్ళిన తర్వాత తెలిసింది. సో ఆ టైంలోనే డాడీ పొలం మమ్మీ పాపం అమ్మేసినప్పుడే నాకు ఎయిర్పోర్ట్ లో కలిసారు వైఎస్ జగన్ గారు. కొద్దిగా హెల్ప్ చేయటం జరిగింది. అట్లా ఏం హెల్ప్ చేశారండి? ఎంత చేశారు? ఏంటి ఒక 20 లక్షలు ఇచ్చారు. 20 లక్షలు అంటే అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది? మీరు అనుకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉందా, లేదంటే మీ భాషలో మీరే కడుక్కోవాలి, మీ తిండి మీరే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే? మేడం నా లైఫ్ లో ఇక్కడ రాజాలాగా బతికా, అక్కడైతే కుక్క చాకరీ చేపించారు. కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశారని తెలిసింది మీ అపూర్లో. ఏంటి మళ్ళీ అంటే అక్కడ కూడా వదలరా ఇంకా? చెప్పండి. మరి మీకు పెళ్ళైందని విన్నాను. లవ్ మ్యారేజా, అరేంజ్డా? ఇంకొకటి బ్రేకప్ కూడా ఉందని విన్నాను. ఒకటే బ్రేకప్ ఉందా, 4-5 ఉన్నాయా? చెప్పండి. అంటే మిమ్మల్ని అడిగారా మీ డాడీ చేసుకుంటావా తనని ఫస్ట్, లేదంటే ఇంకా ఏడ్స్తూనే కూర్చున్నారు అప్పటికి? నేనే అడిగాను, ఏం చేద్దాం దీని నుంచి బయటపడాలి అని. అసలు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ప్రమోషన్ కి? ఒక్క వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు నా గెస్ట్ చాలా స్పెషల్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఇవన్నీ ఒక్కసారైనా మీరు సోషల్ మీడియాలో చూడకుండా అసలు ఉండరు. ఎందుకంటే ఆయన పనిచేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. గవర్నమెంట్ వాళ్ళ డ్యూటీ ఏమన్నా వేసిరా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడ బెస్ట్ క్వాలిటీ ఉందని చెప్పేసి. అంతకంటే ముందు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అండి. ఈ అన్ని ఇంట్రడక్షన్ లో ఎందుకండి మాకంటారా? సరే, ఇట్స్ ఓకే. సో ఈ రోజు మనతో పాటు కుసుమ్ గంజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ లోనే ఒక వైబ్రేషన్ అలా అలా అలా. కొంతమంది బాగా అరుస్తావు, తగ్గించు అంటారు. అలా అంటారా? ఎవరాలు వాళ్ళకి ఇంకా మామూలుగా ఉండొద్దు. ఎస్, సో థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా వచ్చేసారు మా షోకి. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్డ్ అవ్వచ్చు. ఎందుకంటే మీ హార్డ్ వర్క్ గానీ మరి ఎక్కువ పొగిడేస్తున్నానా లేదా అంటే మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము. చెప్పకపోతే ఎలా అండి మళ్ళీ. కాబట్టి అసలు జనరల్ గా మీ బర్త్ గానీ బార్న్ గానీ ఇవన్నీ అసలు ఎక్కడ? నేను బార్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్. ఇక్కడే హైదరాబాద్? మొత్తం హైదరాబాద్. అమ్మ నాన్న ఆంధ్ర నుంచి ఒక 50 years బ్యాక్ వచ్చేసారు ఇక్కడ. మా డాడీ 13 years అప్పుడు వచ్చారంట ఇక్కడికి. కాంట్రాక్టర్ ఆయన. సో ఆయన వర్క్ చేసుకుంటూ, నేను పుట్టిందంతా బొల్లారంలో. బొల్లారం ఉంది కదా. కాదు, మీ డాడీ 13 years అప్పుడు వచ్చారంటే మీకు ఎంత ఏజ్ పడుతుంది? ఆయన వచ్చి పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారా? లేదు, ఇంకా ఆయనే వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయారు ఇంకా కంప్లీట్ గా. ఆయన 13 years అప్పుడే వచ్చి ఇక్కడ ఆయన 13 years కాదు, ఆయన 13 years అప్పుడు వచ్చేసారు, హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. ఇక్కడే పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే పిల్లలు, అంతా ఫ్యామిలీ అంతా ఇక్కడే. ఇంకా అలా ఆయన కాంట్రాక్టర్. సో మేము ఇక్కడే పుట్టాము, పెరిగాము. నేను చదువుకున్నాను అలా మేడం. అంటే బాగా రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అయినా? బాగా ఒక 20 ఎకరాలు మా తాతకు ఉండేది. ఓహో, మరి ఇంకేంటి అంటే ఆ పొలం అమ్మరు కదా మేడం. అమ్మరు, మనకి ఉంటది అదే అంతే. బియ్యము అవి వస్తాయి కానీ అంత రిచ్ కాదు కదా, మేము అందరు రైతులే. ఆ పొలాలు ఉన్నాయి కానీ అమ్మలేం కాబట్టి అవి రిచ్ కాదు. సో పని చేసుకోవాలి. నాన్న పని చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చారు. కానీ నేను ఆ పొలం ఇప్పుడు 6 ఎకరాలకు తీసుకొచ్చాను. నేనే అంతా అమ్మేశాను, నా చదువుకు అమ్మాను. కొన్ని దాన ధర్మాలు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసి తెలుసుకున్నాను. బట్ ఒక 16 ఎకరాల దాకా అమ్మేసాం.
మరి లాస్ ని ఎలా ఫుల్ఫిల్ చేద్దాం ఇప్పుడే కష్టపడుతున్నాను. మళ్ళీ అసలు యాక్చువల్ గా ఎవరైనా రైతులు ఉంటే జనాలు పేరెంట్స్ చూస్తే చాలా ఫీల్ అవుతారు, ఏంటి 16 ఎకరాలు అని. మా నాన్న ఒక గుంట అమ్మితేనే మా నాన్న అన్నం తినక ఏదో ఇలా ఫేస్ పెట్టి ఎక్స్ప్రెషన్ పెడతారు. మా ఫాదర్ గ్రేట్, ఎప్పుడు ఇది చెయ్యని చెప్పలేదు, నీకు నచ్చింది చేయన్నారు. ఆ నచ్చింది చేయడంలో చాలా మిస్టేక్స్ చేశాను. మిస్టేక్స్ చేశాను, బట్ నాకు తెలిసి కొన్ని 100 మందికి బెనిఫిటే చేశాను. అదే బట్ ఫైనల్లీ మీరేంటని మీరు తెలుసుకున్నారు. యాక్చువల్ గా చాలా మిస్టేక్స్ చేస్తేనే దాంట్లోంచి బయటకు వస్తారంట, ఏం మిస్టేక్లు చేయకుండా ఉంటే అక్కడే ఆగిపోతారంట. అవును, దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అరుణాచలం సినిమాలో వాడు వీడియోస్ తాగుతుంటే రూమ్ అంతా వేస్తారు కదా, సేమ్ అలానే మా డాడీ కూడా ఎంత డబ్బు కావాలో ఖర్చు పెట్టి అసలు ఏం చేస్తావు చూద్దాం అన్నారు. ఎప్పుడు అడగలేదు. అలానే ఫారెన్ వెళ్ళాను, అనాథాశ్రమాలు కట్టాను, చాలా దాన ధర్మాలు చేశాను, రూబిక్స్ గిన్నిస్ రికార్డ్స్ నేర్పించాను. ఇప్పుడు ఛానల్ గానీ ఇవన్నీ చేసినప్పుడు మనీ పోతాయి కదా, మనవి ఎవరు ఇవ్వరు కదా. కొన్నేమో ఓవర్ ముందు చేసేసా, అంటే 10 ఏళ్ల క్రితం చేశాను, అప్పుడు మీడియా లేదు. సో అలా అన్నమాట. చిన్న ఏజ్ లో చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ చేశాను. మీకంటే ముందు మీ ఫాదర్ ని పొగడాలి, నిజంగా ఆయనకే ఇచ్చేయాలి క్రెడిట్ మొత్తం ఆయన. అవునవును. సో మదర్ గురించి ఏం చెప్తారు? అసలు అమ్మ ఏం మాట్లాడరు, మాతోనే తక్కువ మాట్లాడతారు. నీకు ఎక్కడో మర్చేసుకొని పుట్టారు, వైఫ్ ఏమన్నారు, మదర్ ఫాదర్ కూడా ఏమన్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏమనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? పెద్దక్క, మీ పెద్దక్క. ఆమె పేరు హిట్లర్. ఇంకా చంపేస్తుంది, చదువుపోయినా కొట్టదు, జస్ట్ చూస్తే చాలు భయం వేస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఫుల్ సీరియస్ గా ఉంటది. ఏమంటదంటే కెరీర్ మీద ఫోకస్ చేయి, ఎప్పుడు ఫోకస్ చేయి అంటది అనమాట. తన రియాలిటీలో ఉంటది, నేనేమో బట్ మీరు ఎక్కడుందో మచ్చ మాకు చూపిస్తే బాగుంటది. ఏం లేదు మేడం, మచ్చలేదు, అదృష్టవంతుడు అంతేనా? ఎందుకంటే ఎక్కడ కూడా మీ అంతటా మీరు చేసుకునేది, మీరు ఎట్లా బిల్డ్ చేసుకుంటే అట్లా అవుతుంది లైఫ్ కదా. కరెక్ట్. ఎస్. సో ఇప్పుడు అయిపోయింది, చాలా మంది ఇక్కడ ఉన్నాం, మేమేం చేస్తున్నాం, మేము అబ్రాడ్ వెళ్ళిపోవాలని కష్టపడుతుంటే మీరేంటి అక్కడికి వెళ్ళి ఇక్కడ రిటర్న్ వచ్చేసారు? అంటే అక్కడ అమ్మాయిలు నచ్చలేదా, లేదంటే అక్కడ ఏంటి వెదర్ నచ్చలేదా, లేదంటే అక్కడ పాష్ ఏంటి అసలు ఏం నచ్చలేదు? నేను కొద్దిగా ఎక్కువ బుక్స్ చదివాను మేడం, ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. అలా ఏం కాదు, బుక్స్ చదివితే చాలా మంచి. మీరు అలా అంటున్నారు, నేను ఇప్పుడు చదవడం స్టార్ట్ చేస్తున్నా, అసలు చాలా చేంజెస్ వస్తున్నాయి లైఫ్ లో. అయితే నేను ఫిలాసఫీ బుక్స్ ఎక్కువ చదివి ఏమైందంటే భారతదేశానికి వచ్చేసి ఇక్కడ ఏదన్నా చెయ్యాలి అలాంటి బుక్స్ చదివాను, కానీ తప్పని తెలిసిన తర్వాత. సో ఏమైంది, నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను, అరే అబ్రాడ్ వెళ్ళి బీటెక్ చేస్తే భలే ఉంటదంట అన్నాడు. అందరూ ఎంటెక్ వెళ్తారు కదరా, నేను ఇప్పుడు వెళ్తే అసలు ఎన్ని కోట్లు అవుతాయి, లక్షలు అవుతాయి అన్నాడు. జస్ట్ ఆ ఐడియానే. అప్పుడు కన్సల్టెన్సీస్ కూడా లేవు, 2010 సంగతి చెప్తున్నాను నేను. ఓకే, ఇంటర్ అయిపోయింది. సో అమీర్పేటలో ఒక కన్సల్టెన్సీ ఉంది, వెళ్ళేసి చెప్పాను ఇట్లా అబ్రాడ్ వెళ్ళాలని. ఫస్ట్ యుఎస్ ట్రై చేశారు, రాలే. సో తర్వాత రష్యా ఇంకొకటి ఉంటే అది ట్రై చేసాము, కాలేజెస్. తర్వాత ఆస్ట్రేలియా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యా. సో ఓకే వచ్చేసింది, వెళ్ళిపోదాం అనుకుని అడిగితే ఫీజు ఏంటంటే 50 లక్షలు అన్నారు. అప్పట్లో మొత్తం కంప్లీట్ గా బీటెక్ 4 years కాదు, 1 crore ఫస్ట్ 50. నేనేమో కష్టపడి చదివేసి అక్కడే జాబ్ చేసేసి కట్టేస్తా అనుకున్నా 50 లక్షలు అంటే అంత ఈజీ అనుకున్నా. కానీ అది అంత ఈజీ కాదని వెళ్ళిన తర్వాత తెలిసింది. సో ఆ టైంలోనే డాడీ పొలం అమ్మి పాపం చాలా అమ్మేశాడు. ఆయన ఊహించలేదు క్యాష్ కావాల్సి వస్తుంది. ఇదొక ఈ ప్రాసెస్ తలనొప్పి అండి, చాలా మందికి తెలియదు. మన తెలుగు వాళ్ళకి గానీ, ఇండియాలో ఉండే వాళ్ళకి గానీ అబ్రాడ్ కట్టి వెళ్ళాలంటే ఇదో పెద్ద ప్రాసెస్ అని. నిజం. ఆ క్యాష్ అంత పొలాలు అమ్మేశారు. అప్పుడు అమ్మేసినప్పుడే నాకు కొద్దిగా అంటే ఎయిర్పోర్ట్ లో కలిసారు వైఎస్ జగన్ గారు, కొద్దిగా హెల్ప్ చేయటం జరిగింది. అట్లా ఏం హెల్ప్ చేశారండి, ఎంత చేశారు, ఏంటి అసలు? ఏం లేదు మేడం, సింపుల్. నేను అన్నాను ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. అసలు ఎలా, ఎక్కడ అంటే పక్క సీట్లో కూర్చున్నారా లేదా? ఎయిర్పోర్ట్, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా హైదరాబాద్ ది, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది అక్కడే. ఆయన సీఎం అందరు ఉన్నారు. షర్మిల గారు సీఎం అవ్వలేదు. ఎవరు? జగన్ గారు. ఆయన కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈయన అక్కడ పక్కకున్నారు. నేను చిన్నోడిని, ఐ వాజ్ 17-18 years, ఇంటర్ అయిపోయింది కదా, ఏదో ఉన్నా జాలీగా కూర్చున్నాను. నేను మంచి టికెట్ బుక్ చేసుకున్నా, అది నా మంచి పని చేసింది. సో చేసుకుని రిచ్ థాట్స్ ఉన్నా. సో బుక్ చేసుకున్నా. మా డాడీ అక్కడ ఉన్నాడు, అరే వైఎస్ గారు వెళ్ళి నమస్కారం పెట్టు అన్న.
లక్కీలీ సార్ మా ఫాదర్ చాలా పెద్ద ఫ్యాన్ అండి సార్, మీకు నమస్తే సార్ అన్నాను. తక్కువ మంది ఉన్నారు, రా అన్నారు. లక్కీలీ రా అన్నారు. యూజువల్ గా రమ్మన్నారా? జగన్ సార్ లోపల రా అన్నారు. లోపలికి వెళ్ళాను. ఆయనే ఆపి మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వింటున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు బాబా అన్నారు. ఆస్ట్రేలియా వెళ్తున్నాను అన్నారు. అవునా, ఎందుకు అన్నారు. ఇట్లా బీటెక్ చేద్దామని వెళ్తున్నాను అంట. అంత డబ్బు ఉందా అన్నట్లు. లేదు సార్, పొలం అమ్మేశాము, 6 acres అమ్మాను సార్, వెళ్ళి మిగతా డబ్బులు కష్టపడి 4 ఏళ్లలో సంపాదిస్తాను అంటే నవ్వారు. నీకేమన్నా హెల్ప్ కావాలంటే చేస్తే హ్యాపీ సార్, వాళ్ళు పాపం కూలి పనులు చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు అంటే, సరే అయితే ఇంకేం అమ్మొద్దని చెప్పాడు డాడీని, నేను ఇస్తాను ఫీజు అన్నారు. ఒక 20 లక్షలు ఇచ్చారు. 20 లక్షలు అంటే 6 months తర్వాత ఇచ్చారు. నేను మార్క్స్ చూపిస్తే ఇస్తా అన్నారు. సో మార్క్స్ చూపించాను. అక్కడున్న ఒక పర్సన్ ని పంపించి ఒక 20 lakhs ఫీజు కట్టి నాకు కొంచెం హెల్ప్ చేశారు. యూజువల్ గా క్రెడిట్ మొత్తం మా డాడీకి వెళ్ళాలి, తర్వాత జగన్ సార్ కదా. కానీ ఇవ్వడం అంటే గ్రేట్ కదా. 86% తోటి బీటెక్ కంప్లీట్ చేశాను మేడం నేను. సో హ్యాపీ. ఆయన వచ్చిన తర్వాత కూడా చాలా అప్రిషియేట్ చేశారు. న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వేయించారు నా మీద. సాక్షిలో వేయించారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎప్పుడైనా జాబ్ కావాలంటే వచ్చి చేసుకో అన్నారు. లేదు సార్ నేను అంటే ఎక్కడ చేసుకోమన్నారు? సాక్షిలో. మళ్ళీ ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత వెళ్ళారా? లేదు మేడం, ఓన్లీ పథకాలకి వాయిస్ ఓవర్ ఇవ్వమన్నారు. బట్ నేను సార్ మీడియాలో ఉన్నాను, ఇవ్వలేను అన్నాను. ఫేస్ చూపియాలేమో అనుకో నేను అనుకున్నాను. బట్ వాళ్ళు అడిగింది వాయిస్ ఒక్కటే. సో అలా వద్దనుకుని డ్రాప్ అయ్యాను. ఎందుకని అట్లా? ఆయన అర్థం చేసుకున్నారు. ఓకే ఓకే వాడు ఫేమస్ ఉన్నారు అంటే సార్ మాట్లాడలేదు, ఆయన అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడారు. ఆఫ్టర్ సీఎం ఇంకా కలవలేదు మేడం. మళ్ళీ ఎప్పుడైనా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఫ్రీ ఉంటారు కదా. సో ఫైనల్ గా ఇలా జరిగింది అనమాట. మరి అంటే అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది? మీరు అనుకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉందా, లేదంటే మీ భాషలో మీరే కడుక్కోవాలి, మీ తిండి మీరే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే? మేడం నా లైఫ్ లో ఇక్కడ రాజాలాగా బతికా, అక్కడైతే కుక్క చాకరీ చేపించారు. సిగరెట్ బడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ జాబ్ నాది అదే, సిగరెట్ బడ్స్ ఎత్తాలి. అంటే ఫస్ట్ స్టోర్ లోకి రావాలంటే స్టోర్ బయట ఉన్నది నీట్ క్లీన్ చేయన్నాడు ఒక నెల. అది పెద్ద సెంటర్స్ మేడం, అవి సూపర్ మార్కెట్స్. సిగరెట్ బడ్స్ అన్ని ఎత్తి డస్ట్బిన్ లో వేయాలి. ఇదేం జాబ్ రావు, అవ్వు చలి, చిన్నోడిని తెలియదు. సో బడ్స్ అన్ని ఎత్తి నీట్ గా చేశాను. చేసేసి లోపల కౌంటర్ దగ్గర జాబ్ ఇచ్చారు 1 year కి అట్లా, అదే 6 months లో. అది కష్టపడ్డాను. ఇది కాదు ఇండియా వెళ్ళిపోదాం అనేసి అనుకోని వెయిట్ చేసి 4 years అయిపోయాక 1 year జాబ్ చేశాను. మళ్ళీ అక్కడే చేశాను. ఎంత వచ్చేది ప్యాకేజ్ అప్పుడు? 3 lakhs ఉండేది. అంటే ఇండియన్ రూపీస్ లో 3 lakhs ఉండేది. చేశాను. ఇక అర్థమైపోయింది, ఓకే ఇండియా వెళ్ళిపోదాం. నేను పార్ట్ టైం జాబ్ చేసిన డబ్బులు ఉండే ఒక 15 లక్షల దాకా. నేనేం మళ్ళీ మిగిలిచి ఏం కట్టలేదు అసలు. ఈ 15 లక్షలతో ఏమనుకున్నా అంటే, మీలాంటి పర్సన్ వచ్చి సర్వీస్ చేయాలి, సర్వీస్ చేస్తే కదా దేవుడు నీకు హెల్ప్ చేసేది అన్నారు. అసలు ఇదంతా ఎవరు మోటివేషన్ చేశారు? ఎవరో ఒకళ్ళు బెస్ట్ గైస్. నేను ఇట్లా మిమ్మల్ని కలిసాను, ఆ పర్సన్ చెప్పాడు. మొన్న అబ్రాడ్ వెళ్ళే అతను అన్నాడు, అది మంచి ఆలోచన, అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చాను. అలానే మీలాంటి వాళ్ళు కొంచెం సర్వీస్ మోటివ్ నేను థింక్ చేసేవాడిని అనమాట. ఓకే ఇలా చేస్తే బాగుంటుందని. సో ఇండియా వచ్చేసి పెద్ద ఆర్ఫనేజ్ పెట్టాను. 15 లక్షలతో. ఎక్కడ పెట్టారు? జీడిమెట్ల సూరారంలో పెట్టాను. మా ఇల్లే మా అమ్మ డాడీని ఒక రూమ్ లో, నేను ఒక రూమ్ లో ఉండి పైన ఫ్లోర్స్ అన్ని ఆర్ఫన్స్ కి. అప్పుడు ఏమనలేదా డాడీ? ఏం చెప్పాను కదా, ఏమన్నారు. సో అప్పుడు ఆర్ఫన్ హౌస్ పెట్టిన తర్వాత మీ డాడీ ఏమనలేదు? ఇంట్లోనే తీసుకెళ్ళి ఎలా పెట్టారు, ఎలా ఒప్పించారు అసలు? నేను చెప్పాను, సాయి కిరణ్ అని 6th class చదువుతున్న అబ్బాయికి ఫాదర్ మదర్ లేరు, గల్లీలో ఉన్నాడు. వాడు రోజు అటు ఇటు తిరుగుతా స్కూల్కి వెళ్లకుండా ఉన్నాడు. నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉండే. అప్పుడు చూసా. అప్పుడు ఒక ఐడియా ఉండే, ఓకే పాపం వీడు ఏం చేస్తున్నాడు, సర్లేరా నా రూమ్ ఖాళీగా ఉంది కదరా ఇంట్లోనే వచ్చే ఉండన్నాను. సో ఇది ఎవరికి తెలియదు అన్నమాట. మా అమ్మ డాడీ అందరం, వాడే అన్ని ఇంట్లోనే ఉండేవాడు. స్కూల్లో జాయిన్ చేయించే కొద్దిగా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండే. ఆడ స్కూల్ ఫ్రెండ్స్ ఉండే. మా సీనియర్ కే స్కూల్ ఉంటే అన్న దాంట్లో జాయిన్ చేసుకున్నా ప్లీజ్ అన్న అంటే జాయిన్ చేసుకున్నాం. సో మా ఇంట్లోనే ఉండేవాడు, చదువుకునేవాడు, వెళ్ళేవాడు. వాడు అనేవాడు, ఎప్పుడైనా అన్న పెద్ద ఆర్ఫనేజ్ పెడదామన్నా, మనం ఇట్లా నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అన్న, అది అనేవాడు. బాబు నువ్వు మళ్ళీ సలహా ఇస్తున్నావు. సో తర్వాత వాడు ఇంట్లోనే ఉన్నాడు. అబ్రాడ్ వెళ్ళిపోయాను నేను.
వెళ్ళిపోయాను. 4 years అయిపోయింది. వాడు పెరుగుతానే ఉన్నాడు వాడు అట్లనే ఇంట్లో. ఓకే మా అబ్బాయి లాగే చెప్పుకునేవాళ్ళు. మా అబ్బాయి అసలు ఎంత మంచి వాళ్ళండి. అలా ఎవరైనా తెచ్చిపెట్టుకుంటే ఎవరు ఒప్పుకోరు తెలుసా ఇప్పుడు ఉండే స్ట్రగుల్స్ కి. అక్కడ ఉన్న కాలనీ మెంబర్స్ కూడా ఎవరు ఎందుకు నీకెందుకు అది ఇది అనేవాళ్ళు. అరే పోండ్రా బాబు మీరు ఎక్కడ దొరికారు, ఒక మనిషికి హెల్ప్ చేయకుండా ఇంకెందుకు లైఫ్ అనేవాళ్ళం. సో అలానే ఉండేవాడు. వాడికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకునే వాళ్ళం. అరే నీకు ఇంట్లో ఇబ్బంది ఉంటే ఏదైనా హాస్టల్లో పెట్టమంటే పెడతా అంటే హాస్టల్కి వెళ్తా అన్న, అక్కడైతే అందరు ఉంటారు అది ఇది అన్నాడు. సరే పదరా అని చెప్పి నా ఫ్రెండ్దే ఒక హాస్టల్ లాగా ఉంటే ఆ హాస్టల్లోనే ఉండనేవాడిని. ఇప్పుడు వాడు బీటెక్ చదివి బీటెక్ అయిపోయి మంచి జాబ్ చేసుకుంటున్నాడు. అవునా ఇప్పటికీ ఇంకా మీ రిలేషన్ అలాగే ఉంది? అంటే ఇప్పుడు నేను హాయ్ అన్న బాగున్నావు అన్న నీ వల్ల నేను హ్యాపీ అన్నా అని V6 లో పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది అప్పట్లోనే. జిందగీ అనే ప్రోగ్రామ్ లో. ఆ ప్రోగ్రామ్ అప్పట్లో ఫస్ట్ వీడియో మాదే తీశారు. యంగ్ ఒక అబ్బాయి 1500 వాలంటీర్స్ తోటి 15 మంది అనాథ పిల్లల్ని తీసుకున్నాడు అని పెద్ద ఇంటర్వ్యూ చేశారు. అది చూసి KCR గారు KTR గారు అప్రిషియేట్ చేశారు, పిలిచారు. అప్పట్లో అప్పుడు న్యూస్ పేపర్స్ కదా, అప్పుడు అంతా బాగుండేది. సో అలా పెట్టాను మేడం. అలా ఒక్కడుందా ఐడియా ఉంది కదా. సో వచ్చాక డిసైడ్ అయ్యా ఒక డబ్బులు ఉన్నాయి కదా వీళ్ళందరినీ తెచ్చుకొని పెడదామని. సో జెన్యూన్ గా పేరెంట్స్ లేని వాళ్ళనే తీసుకున్నా. ఎలా తీసుకున్నానంటే జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ పిల్లోడు దొరికాడు అక్కడ పిల్లోడు దొరికాడు అనేసి చెప్తారు కదా, అలాంటి వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. నాకు చేసినప్పుడు పిక్ చేసుకొని ఇంట్లో పెట్టేవాడిని. ఇంకా అదే ప్రాబ్లమ్స్ అమ్మాయిలు. మరి వాళ్ళకి కుకింగ్ ఇదంతా మమ్మీ ఎవరు లేరు. అమ్మ నేను మా కజిన్. మీరేం పని చేయకపోయేదా? ఇంకేం పని చేస్తాం మేడం, అదే ఆర్ఫనేజ్. ఇక ఆర్ఫనేజ్ మరి పైసలు ఎట్లా? అదే 15 lakhs ఉన్నాయి కదా, ఆ లోపల ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్నాను. ఏమంటే ఒక 1 year తర్వాత అర్థమైంది డబ్బులు అయిపోతుంది తినేస్తున్నారు ఏం జరగట్లేదు అని. ఏమంటే జాబ్ ఎక్కేసాను. ఫ్రెండ్ అప్పటికి నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అందరూ జాబ్స్ చేస్తున్నారు అప్పుడే. అందరూ రైస్ పంపించేవాళ్ళు, కొంత మనీ వేసేవాళ్ళు. సో వాళ్ళకి తెలుసు నేనేంటో, ఏం అడిగేవాళ్ళు కాదు. సో చేసేవాడు. ఓ రోజు గవర్నమెంట్ ఆఫీసర్ అన్నారు ఇంట్లో పెట్టుకోకూడదు బాబు అనాథ పిల్లల్ని, నువ్వు చేసేది రాంగ్. సో కంప్లైంట్ చేస్తే పెద్ద శిక్ష పడచ్చు నీకు, ఆడపిల్లలు ఉన్నారు కదా. అయ్యో అవునా సార్ నాకు తెలియదు సార్, ఇది మంచి వెరీ గుడ్, అది మంచి పనే చేస్తున్నావు, బట్ దీన్ని రిజిస్టర్ చేసి ఇలా చెయ్యాలి ఇంట్లో పెట్టద్దు అంటే ఓకే. అప్పుడు నేను ఒక పెద్ద వ్యక్తిని అడిగి సార్ మీరు చెయ్యండి సార్, నేను చిన్నోడిని అంట, ఇవన్నీ హ్యాండిల్ చేయకూడదంట, ఆడపిల్లలకి సపరేట్ ఇల్లు ఉండాలి మగ పిల్లలకి సపరేట్ ఇల్లు ఉండాలి అని తెలుసుకొని మల్లారెడ్డి గారు ఉన్నారు కదా మన మల్లారెడ్డి గారు, అప్పుడు ఆయనే అక్కడే సూరారంలోనే మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, ఇంకా ఏం కట్లే చిన్న స్కూల్ ఉండేది ఆయనకి, MB గ్రామర్ దాని పేరు, CMR. సార్ దగ్గరికి వెళ్ళాను. మల్లారెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వెళ్ళి సార్ ఇట్లా ఆర్ఫనేజ్ ఉంది సార్ ప్లీజ్ ఏదైనా చేయండి సార్ అంటే ఓకే ఏదో ఒకటి చేద్దాం అయితే అని చెప్పేసి సార్ ఒక మంచిగా సెటప్ చేసి సార్ తీసుకున్నారు పిల్లలందరూ. సార్ తీసుకొని నువ్వు చిన్నోడివి నీ పని నువ్వు చేసుకో, నీకు అర్థం కావట్లేదు, దీని వల్ల రూపాయి రాదు, నీకు పేరు వచ్చినా ఏం అవ్వదు, అమ్మ నువ్వు నీకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా అని చెప్పేసి సార్ ఓన్ గా ఆర్ఫనేజ్ కిడ్స్ ని సెటిల్ చేసేసి వాళ్ళకంటూ ఒక లైఫ్ పెట్టేశారు. ఇంకా నేను ఫ్రీ అయ్యాను అప్పుడు, బట్ నేనే మానిటర్ చేసేవాడిని. వాళ్ళది బయటికి తీసుకెళ్లడం, వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఫుడ్ తేయడం, ఇలా అన్ని చేసేవాళ్ళు. ఇప్పటికి అంటే టచ్ లోనే ఉన్నారు వాళ్ళందరూ, ఇంకా మొత్తం సైడ్ అందరూ సెటిల్ అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆర్ఫన్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు, కానీ వాళ్ళకి తెలుసు అన్న హెల్ప్ చేశాడు, ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా. అప్పటికి డిలీట్ చేయించా చాలా, నేనేమి స్వార్థంగా చేయలేదు, ఇప్పుడు కూడా ఒక ప్రూఫ్ పెట్టుకోలేదు. ఎందుకు ఏం చేస్తాం, V6 లో మాత్రం వాళ్ళు ఉంచారు. సో వాళ్ళు ఆ వీడియో చూసుకున్నప్పుడు అన్న మా గురించి ఆర్ఫనేజ్ అది టచ్ లో ఉంటారు. ఒక అమ్మాయి ఉంది నక్షత్ర అని అమ్మాయి, ఇప్పుడు యూట్యూబర్, అంటే వీడియోస్ చేసుకుంటది ఇన్స్టాగ్రామ్ లో, డాన్స్ చేసాం మేడం. ఓన్లీ ఆడపిల్లల్ని పెట్టే చేసాం లాస్ట్ ఇయర్. శాంతా బాపట్ల ఫౌండేషన్ అని ఒక మేడం హెల్ప్ తీసుకొని చేసాము, ఓన్లీ గర్ల్స్. బాయ్స్ తోటి అమ్మో మీ వల్ల కాదు మేడం, గోడ దూకేస్తారు, వెళ్ళిపోతాడు, ఎక్కడ దొరకడు వాడు తప్పిపోతే మన మీద కంప్లైంట్. ఆడపిల్లలు అనుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు, కానీ దాంట్లో కూడా ప్రాబ్లం పెట్టారు, అబ్బాయి ఉండకూడదు అన్నారు ఆర్ఫనేజ్ లో. నేను ఇదేం రా బాబు అనేసి, మన ఇండియాలో లా వేరుంటది మేడం, మనం చదవాలి చాలా, ఏదో మనం డబ్బు ఉండే అనాథాశ్రమం అది ఇదంటే అవ్వదు. సో అలా ఇప్పుడు ఒక 15 members ఉన్నారు మేడం, వాళ్ళ మీద కూడా వీడియోస్ చేశాను, చాలా ఉన్నాయి వాళ్ళవి కూడా. వాళ్ళందరూ కూడా మేడం చూసుకుంటున్నారు. సో మేడం మీరు చూసుకోండి, నేను బ్యాక్ ఎండ్ నుండి
హెల్ప్ చేస్తాను. సరే, ఇవన్నీ బాగున్నాయి కానీ మెట్టు పై ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నారు ఇలా యూట్యూబర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా, వీడియోస్ ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా. మరి కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశారని తెలిసింది మియాపూర్లో. ఏంటి మళ్ళీ అంటే అక్కడ కూడా వదలరా ఇంకా? చెప్పండి. నేను ఒకసారి ఒక్క వీడియో చేశాను మేడం. ఆమె పేరు నాగలక్ష్మి. అవును, నాగలక్ష్మి గారు టీపాయ్ ఫ్రీ ఏదో. కరెక్ట్. ఎన్నో కోట్ల మంది చూసారు. ఆమె మంచి బిజినెస్ చేసుకుంది. అప్పుడు ఆలోచించాను, ఈమె కొద్దిగా క్వాలిటీ తక్కువ ఇస్తుంది కదా, అసలు ఈ బిజినెస్ ఏంటి అని స్టడీ చేశాను. నేను ఎంబీఏ స్టూడెంట్ ని, స్టడీ చేశాను. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు స్టడీ చేసాము. ఓకే, బెటర్ గా ఇచ్చి క్వాలిటీ ఇస్తే బాగుంటది అనుకున్నాను. ఎక్కువ నన్ను మిడిల్ క్లాస్ అబ్బాయి అనేవాళ్ళు. సరే ఇదే పేరు పెట్టేద్దాం, మిడిల్ క్లాస్ హోమ్స్ అని ఒక మంచి ఫర్నిచర్ షాప్ పెట్టాను మేడం. 1.5 year అయింది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఒక 20 మంది పనిచేస్తారు. 10,000కే సోఫా అనేది మేమే క్రియేట్ చేసాం మేడం. ఎందుకు ఇస్తున్నారు 10,000కే సోఫా? అందులో వచ్చే ఏంటి మెటీరియల్ కదా. మెటీరియల్ వస్తుంది మేడం. మాకు 1,000 రూపాయలు మేడం మిగిలేదు దాని మీద, 10,000 దాని మీద. ఇప్పుడైతే అది 10,000 కూడా లేదు, 12,000, ఎందుకంటే రేట్లు పెరిగినాయి. సో జెన్యూన్ గా చెప్పాం, మాకు మిగిలేదు 2,000. ఇదిగోండి మీ క్వాలిటీ ఇస్తున్నాం చూడండి. 1 year ఇస్తాం. బాగా ఎక్కి దొక్కితే ఎవరిదైనా కాస్ట్లీ అయినా ఇరిగిపోద్ది కదా. సో అలా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాము. మా బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి బాబు ఉన్నాడు, మొత్తం బిజినెస్ అబ్బాయి చూసుకుంటాడు. నేను ఓన్లీ వీడియోస్ చేస్తాను. మిడిల్ క్లాస్ హోమ్స్ అని ఒక పేజ్ ఉంటుంది మేడం. ఆ పేజ్ లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు. 20 పోస్ట్ లో పెట్టాను ఇప్పుడు. అంటే ఇది ఒక బిజినెస్ ఉందా, ఇంకేమైనా సైడ్ సెటప్స్ ఉన్నాయా? మాకు తెలియదు. ఇది ఒకటి ఉంది మేడం. డాడీది కన్స్ట్రక్షన్ ఆఫీస్ ఉంది, అవి నేనే చూసుకుంటాను. ఇయర్లీ ఒక 5 కడుతుంటాము. డాడీ చేపిస్తారు వర్కర్స్ తోటి, నేను చూసుకుంటాను. కన్స్ట్రక్షన్ అంటే మీకు పెద్ద విల్లానే ఉండాలి. అయ్యో ఏం లేదు మేడం, అబద్ధాలు ఆడకండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండి అదేంటి? నేను చెప్పాను కదా మేడం, నేను ఆర్ఫనేజ్ కోసం అది దాన్ని డబ్బులు అవగొట్టానని. కొద్దిగా అప్పులు అవుతాయి కదా. అయినా డాడీ బాగానే బ్యాక్ ఎండ్ లో ఉన్నారు కదా, 5 కడుతున్నారంటే ఇయర్లీ. అదే ఈ మధ్య ఇప్పుడే కొద్దిగా సెట్ అవుతున్నారు, మళ్ళీ బ్యాక్ అయిపోతున్నారు. కొద్దిగా డాడీకి హార్ట్ స్ట్రోక్ రావడం మధ్యలో ఇవన్నీ జరిగాయి. ఓకే ఓకే. కాదు, నాకు యాక్చువల్గా ఒక డౌట్ ఉందండి. మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఓన్ హౌస్ కొనుక్కోవడం బెటరా, రెంట్ ఇంట్లో ఉండడం బెటరా? ఇప్పుడైతే రెండు ఓకే, బట్ రెంట్ ఇంట్లో ఉండటం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా దీంట్లో డబ్బులు మీకు వేరే దాంట్లో పెడితే డబుల్ అమౌంట్ వస్తాయి. సపోజ్ 1 కోటి రూపాయలు పెట్టారు అనుకోండి, 1 కోటి రూపాయలు వేరే దాంట్లో పెడితే మీకు ఇంకో 1 కోటి రూపాయలు తయారు చేసి పెడుతుంది బిజినెస్ లో. ఇంటి మీద పెట్టడం వల్ల ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, బట్ మీకు తగ్గుతూ ఉంటాయి కదా. సో బిజినెస్ అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళేమో ఓన్ హౌస్కి వెళ్ళండి, డబ్బు లేని వాళ్ళు రెంట్ లో ఉండి ఆ డబ్బుని బిజినెస్ లకు వాడండి తెలివి ఉంటే. లేకపోతే కామ్ గా ఇల్లు కట్టేసి కామ్ ఉండండి, అంతే. ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. అంటే నేనేమనుకుంటున్నా అంటే అసలు ఇక్కడ లాక్ అయిపోతాం. ఇప్పుడు మినిమం 10 lakh 20 lakh కట్టిన తర్వాత ఎవ్రీ మంత్ 30,000 15 years కట్టాలి. ఎంతమంది ఉన్నారు తెలుసా మేడం అలా? నా ఫ్రెండ్స్ అందరూ అసలు మొత్తం అలాగే ఉన్నారు. దాంట్లో ఇరుక్కుపోయా, ఇప్పుడు జుట్టు పిక్కొని జుట్టు ఊడిపోయి బొజ్జు వచ్చేసి ఆగమాగం అయిపోతున్నారు. అందుకే అసలు ఓన్ హౌస్ తీసుకోవాలా, ఓన్లీ రెంటెడ్? బెస్ట్ థింగ్ అయితే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గానీ ఎవరైనా సరే రెంట్ కుండండి. ఈఎంఐ ట్రాప్ లో ఇరుక్కోకండి. ఈఎంఐ లో ఇరుక్కుంటాం, మన ఇల్లు అని చెప్పుకుంటాం గానీ తినలేము, తాగలేము, ఏమీ చేయలేము. అది ప్రాబ్లం. అప్పట్లోపే ముసలాలం అయిపోతున్నాయి. ఆబ్వియస్లీ 60 ఏళ్ళు పెట్టుకుంటారు, బతికేదే 40 ఏళ్ళు ఇప్పుడున్న గాలి. ఎస్, సో ఫైనల్ గా ఇదన్నమాట. మరి మీకు పెళ్ళైందని విన్నాను. లవ్ మ్యారేజా, అరేంజ్డా? ఇంకొకటి బ్రేకప్ కూడా ఉందని విన్నాను. ఒకటే బ్రేకప్ ఉందా, 4-5 ఉన్నాయా చెప్పండి. మీరు అసలే హై ఎండ్ లో హీరో లెవెల్ లో ఉంటారు కాబట్టి. అప్పట్లో ఫుల్ జుట్టు ఉండేది నాకు, యాక్చువల్ గా ఇప్పుడు లేదు. సో ఐ వాస్ వెరీ గుడ్. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది మంచిగా. మా వైఫ్ కూడా తెలుసు. వైఫ్ కి చెప్పారా? పెళ్లికి ముందే చెప్పారా, పెళ్లి తర్వాత చెప్పారా? తనకి అన్ని తెలుసు. నేను కజిన్ నే. అయినా కానీ చేసుకుందా? షీ ఇస్ వెరీ గుడ్. ఓకే, అందుకే చేసుకుంది. అర్థం చేసుకుంది. గర్ల్స్ ఎప్పుడు బ్యాడ్ బాయ్స్ కే పడతారు. సో మంచిగా చెప్పారు, మా పేరెంట్స్ చెప్పారు, వాడమ్మ మంచోడు ఏం కాదు, వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండే, ఇలా ఉంది ప్రాబ్లం వాడిది, ఇప్పుడైతే మంచిగా ఉంటాడు నీతోటే, హ్యాపెన్స్ లైఫ్ లో, నీకు ఓకేనా అని అడిగారు. మావయ్య అంటే నాకు ఇష్టమే, చేసుకుంటాను అంది. సో నేను మావయ్య అవుతాను అనమాట, కజిన్ అవుతాను, ఆంధ్ర వైపు. సో చేసుకున్నాను. ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ కిడ్, 6 months బాగున్నాడు ఇప్పుడు. అసలు చాలా మంది పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు. మొన్నే పెట్టాడు. కాదు, ఇప్పుడు మీ పేరు కుసుమ్ గంజ్ కదా, ఈ పేరు ఎలా పెట్టారో నాకు తెలీదు. ఆయన పేరు కూడా ఇలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఆర్యన్ గంజి. ఇది బాగుంది కదా. యాక్చువల్ నా పేరు లవ కుష్ మేడం.
కుష్ ఆ టీచర్ ఏమందంటే కుష్ అంటే తనకి ఏం అర్థం కాలేదో మరి ఏంటో తెలీదు. తను నార్త్ టీచర్, అరే కుసుమ్ గంజి అని పెట్టుకోంది. ఇదేదో బాగుంది కదా కుసుమ్ గంజి అని అదే పెట్టాము, అదే అయింది. యాక్చువల్ డాడీ మమ్మీ పెట్టింది లవ్ కుష్. నాకు తెలిసి మీకంటే మీ డాడీకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా అన్నిటికీ, అంటే ఆ పాప నొప్పియడం గానీ లేదంటే అన్నిటికీ. మరి ఎలా ఉంటుంది మీ బాండింగ్? మంత్ లో ఒక 2 times మాట్లాడుకుంటామేమో, బట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎవరిద్దరు? మా డాడీ నేను. రోజు ఏదో ఏముండదు, ఎదురు పడినా సరే నాన్న డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు ఇప్పుడు కూడా. ఓకే ఉన్నాయి అంటే లేదు నాన్న ఒక 500 కొట్టినా. 500 అడగదు, 1,00,000 అడిగితే అలా సరదాకైనా లేదు 500 లేవని తెలిసి నా ఫేస్ చూడగానే వీడియో అప్పుడే ఒక 1 lakh అలా ఇస్తారు. ఇచ్చి ఇంకంతే, అవి స్కామ్. ఓకే, మళ్ళీ స్కామ్ అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ ఇస్తారా? అదే కదా స్కామ్ అంటే. అదేనా? అవును, ప్రతి ఒక్క కొడుకు ఎవరు ఇవ్వడు అనమాట. సో ఓవరాల్ గా అన్నమాట జరిగేది. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ని వీడియోస్ చేశారు మీరు, మేబీ 1500 or 2000 వరకు రన్ అయ్యాయి కదా. అసలు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ప్రమోషన్ కి? మీ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ క్వాలిటీ చూస్తుంటే ఏంటి, 1,00,000 తీసుకుంటారా 2 లక్షలు తీసుకుంటారా అనే వేరియేషన్. చాలా మంది చెప్పాలనుకున్నాను, చాలా మంది 1,00,000 రూపాయలు అనుకుంటారు. లేదు, మేము ఒక 400 వీడియోస్ ఫ్రీగా చేశాను మేడం. ఒక్కళ్ళు వాళ్ళు 1 కోటి రూపాయలు 2 కోట్లు బిజినెస్ చేసుకున్నారు నా వీడియో వల్ల. మంచి బిజినెస్. అసలు ఎందుకు చేశారు ఫ్రీగా అన్ని వీడియోస్? మీకేంటి బెనిఫిట్? మీరు మీ వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కదా, మీరే రెంటింట్లో అంటున్నారు, మీరు ఎందుకు చేశారు? కొంతమంది ఇంటర్ చదువుకొని బిజినెస్ పెడతారు మేడం, షర్ట్స్ బిజినెస్ పెట్టుకుంటాడు. అన్న డబ్బులు లేవు, షాప్ అయితే పెట్టేసా, నాకు తెలియదు నువ్వు ఇంత చార్జ్ చేస్తావని, నేను అంత ఇచ్చుకోలేనన్నా అంటే, నేను బట్టలు ఏదన్నా ఇస్తారు అంటారు వాళ్ళు, నాకు బట్టలు వద్దు, నాకు నేను అవి వేసుకోను, నేను సో నాకు అయ్యొద్దు, ఫ్రీగా చేస్తా, నువ్వు బాగా సంపాదిస్తావు కదా గుర్తుపెట్టుకొని పిలిచి డబ్బులు ఇవ్వ అంటారు. అలా పిలిచి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇవ్వలేదు. అలా హెల్ప్ చేసినవే మేడం. మరి 400 వీడియోలు 400 చేశాను మేడం, అందరికి ఫుల్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ ఇంకేం చేశాను. నేనేమనుకున్నానంటే ఓకే నేను చేయగలుగుతానేమో చేశాను, మిగతావన్నీ పెయిడే మేడం. ఒక్క వీడియోకి 15 to 25, ఒక్కోసారి 50,000 అలా చార్జ్ చేస్తుంది. ఓకే, సో ఓవరాల్ గా ఎంత వచ్చింది ఇప్పటివరకు మీ సంపాదన? ఎన్ని లాస్ వచ్చిన దాంట్లో ఎన్ని పోయింది, ఎన్ని మిగిలింది? ఓకే, 1500 వీడియోస్ అయితే పెయిడ్ వీడియోస్ మేడం. ఓకే, 1500 పెయిడ్ వీడియోస్. అన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్, మైక్స్ మంచి వాడతాము, కెమెరాస్ మంచి వాడతాము, ఐఫోన్స్. ఇప్పుడు మా అసిస్టెంట్ ఉన్నాడు పడేశాడు, ఇంక నేనే కట్టుకోవాలి అలాంటి. సో ఇలాంటి ఖర్చులు అన్ని పోగా పర్లేదు మేడం, ఒక కారు, మా వాళ్ళకి బైక్ తిరగడానికి కానీ అకౌంట్ లో పర్లేదు, అంతేగాని ఇల్లులు కట్టేసి అలా ఏం చేయలేదు. బెట్టింగ్ యాప్స్ చేసింటే వచ్చేయేమో నాకు. అవును, ఇది కూడా మర్చిపోయాను, ఈ బెట్టింగ్ యాప్స్ ఏం రాలేదు? ఫుల్ వచ్చాయి మేడం మాకు. స్టార్టింగ్ నుంచి మీరు చేయలేదా, లేదంటే మధ్యలో చేసి డిలీట్ ఏమైనా చేశారా? స్టార్టింగ్ నుంచే చేయలేదు, నేను చేద్దాం అనుకున్నాను, బట్ నా పార్ట్నర్ ఈస్ వెరీ గుడ్, వద్దు లైట్ తీసుకో. పార్ట్నర్ అంటే వైఫా? కాదు, ఫ్రెండ్. మా వైఫ్ కి అసలు ఐడియా లేదు. సో నా ఫ్రెండ్ వెరీ గుడ్ గాయ్, ఎప్పుడు పర్ఫెక్ట్ చెప్తాడు, ఇది వద్దు, ఈ వీడియో వద్దు, ఈ వీడియో చెయ్యి, నీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే నేను అందరు పబ్లిక్ లైక్ చేస్తారు, కామన్ పీపుల్ ఇష్టపడతారు. సో బెట్టింగ్ వద్దన్నారు మేడం, లేకపోతే పర్ 30 seconds కి 4 lakhs 5 lakhs ఇస్తా అన్నారు, అంత చార్జ్ చేస్తా అంటే ఇస్తా అన్నారు, బట్ వి డిడ్ంట్ డు. ఓకే, అండ్ ఇంకొకటి ప్రమోషన్ చేసినప్పుడు కొంతమంది విసిగిస్తుంటారు, కొందరు సరిగ్గా రిసీవ్ చేసుకోరు, ఎడిటింగ్ చేసిన తర్వాత ఇదేంటంటారు, పూర్తిగా ఎడిట్ అయిపోయింది చూడండి రా బాబు అంటే ఫోన్లు ఎత్తారు పేమెంట్ చేసే టైంకి. ఇలాంటివన్నీ మీరు మాట్లాడతారా మీ అసిస్టెంట్? ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? అయ్యా మేడం, నేను ఒక్కసారి వీడియో తీయడానికి వెళ్తే ఆ వీడియో అబ్బాయి అన్నారు, నేనేరా వీడియో అబ్బాయి, ఏంట్రా ఇది దారుణం అన్న. అంటే వాళ్ళు కళ్ళజోడు పెట్టుకునే ఉంటాయి కదా, ఇప్పుడు కళ్ళజోడు తీసేసి కొద్ది వర్షంలో తడియాలి కథల చుట్టూ ఏదో అయ్యి ఆ వీడియో తీసే అబ్బాయి నీ వాయిస్ ఇది కాదు, నువ్వు ఫేక్ చేస్తావు ఏదో, నాకు అర్థం నువ్వు కాదు అన్నాడు. అన్న నేనే అన్నా, నిజంగా నేనే అన్నా అని చెప్పిన రోజులు ఉన్నాయి. కొన్ని పేమెంట్స్ ఇవ్వలేదు, ఇప్పుడు కొన్ని లాక్స్ ఇవ్వలేదు మేడం మాకు పేమెంట్స్ వీడియోస్ చేయించుకొని. బట్ ఇంకేం చేస్తాం, అడుగుతాం. అప్పుడే మేనేజర్ని పెట్టుకున్నాను, ఇంకా తను చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు మేనేజర్ పెట్టుకున్నాక అన్ని వచ్చేస్తాయి, ఎందుకంటే ఆయన సావగొడతాడు ఫోన్లు చేసి, వసూలు చేస్తుంది. మీకు అసలు బిజినెస్ లాజిక్స్ భలే తెలుసు, స్టూడెంట్స్ కాబట్టి పిచ్చి వసూలు చేసి పడేస్తుంది. ఇయలేదా వాడు అయిపోయాడు ఇంకా, ఎందుకంటే హార్డ్ వర్క్ అది అంత ఉంటుంది. మేమేమి మా మీద ఏదో చేయాలని కదా, అతను బిజినెస్ చేస్తున్నాడు, మేము వీఆర్ టెలింగ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోడక్ట్
వీడియో రిలీజ్ చేసేస్తాం, జనానికి యూజ్ అవుతుంది అంటే. మొన్న ఎలక్ట్రిక్ బైక్ ఒకటి చేశాను, అతను మనీ ఇవ్వలేదు, అది మొత్తం వచ్చేసి ఎంత మేడం, 1 కోటి మంది చూసారు మేడం. అది హ్యాపీ, పబ్లిక్ హ్యాపీ ఉన్నారు, మేము హ్యాపీ. మొత్తం బైక్ సోల్డ్ అవుట్ అయిపోయింది. అప్పుడు డబ్బులు ఇచ్చాడు. ఎంత పే చేశాడు? 25,000 అట్లా చేశాడు. బట్ హీ ఎర్న్డ్ 80 lakhs సంథింగ్ లైక్ దట్. ఓ మై గాడ్. మరి మీకెప్పుడు అంటే థాట్ రాలేదా వేరే వాళ్ళ బిజినెస్ ఎంత పెంచుతున్నా నేనే ఏదో ఒకటి పెట్టేసి? అంటే మనకి అన్ని చూసే కదా మేడం, కన్ఫ్యూజన్ లో ఉన్నా, ఏం చేయాలో తెలియక. అంటే మీ థాట్ లో ఏమైనా ఉందా అప్కమింగ్ బిజినెస్ ఏమైనా? ఏం లేదు మేడం, మీడియా హౌస్ ఒకటి పెడదాం అనుకున్నాం, బిగ్గెస్ట్ న్యూస్ ఛానల్ ఒకటి. నాకు డ్రీమ్ అది చిన్నప్పటి నుంచే, మంచి న్యూస్ ఛానల్. అప్పుడు కూడా ఫ్రీగా చేస్తా అంటారు ఏంది? ఏమో మేడం, అది తెలియదు. అసలే కిడ్ ఉన్నాడండి, కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు నాకు కూడా. నేను అన్నాను, మనం లైఫ్ నేర్పియాలి కానీ డబ్బులు సంపాదించిస్తే ఏమో రాదు అన్న ఫీలింగ్. బట్ అలా ఏం చేయను, గుడ్ థింగ్ చేస్తా అబ్బాయికి. ఓకే. సో అంటే మీడియా హౌస్ పెట్టేసి ఎలా ఓనర్ అయిపోదాం అనుకున్నారు? లేదు మేడం, మీరు ఇందాక అడిగాను కదా మీరే న్యూస్ అవుతారా అని. అయ్యో, అందుకే అడిగాను. మీలాంటి వాళ్ళందరూ హెల్ప్ చేస్తే, హెల్ప్ అంటే ఫ్రీగా కాదు మేడం. సో అప్పుడు ఈ 2 months లో వచ్చేస్తుంది మేడం ఆ ఛానల్. ఓకే. స్టార్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ, ఎక్విప్మెంట్ అంతా అయిపోయింది, ప్లేస్ కూడా అయిపోయింది. ఎక్కడ పెడుతున్నారు? JN2 దగ్గర మేడం. ఓకే ఓకే. సెంటర్ లో ఉండాలి అంటే ఒకటి బాగుంటది, స్టూడెంట్స్ ఉన్న ఏరియాలో ఉంటే బాగుంటది అని అక్కడే అనుకున్నాం. ఇందాక లవ్ స్టోరీ అడిగాను, అదేం చెప్పలేదు, మరి స్కిప్ చేశారు. ఇప్పుడు మీ వైఫ్ చూస్తే ఏమన్నది చెప్తాను, నాకేం రాలేదు. అయ్యో, కానీ తనకి ఇబ్బంది అవుతుందేమో అని పేర్లు ఏం చెప్పను. మనకు ఫోటోలు లేవు, పేర్లు లేవు మనకి. ఎందుకంటే ఏదో ఒక స్టోరీ, మీరు డమ్మీ స్టోరీ చెప్పినా ఇప్పుడు నమ్ముతాను, మీ మీద అంత ట్రస్ట్ కాబట్టి. రియల్ గానే మేడం, మేము ఒక 7 years లవ్ చేసుకున్నాము. 7 years? అసలు దాంట్లోంచి ఎలా బయటకు వచ్చారు అంత బ్రేక్? ఒక 3 years నేను ఇండియా మొత్తం తిరిగా మేడం, ఏడుస్తానే. ఇండియా మొత్తం అన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో, చూడొచ్చు మీరు. ఇండియా మొత్తం బైక్ వేసుకొని తిరిగాను, చాలా డబ్బు ఖర్చు చేసుకున్నాను ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి. బేసికల్ గా నేను మంచిగా ఉంటాను అన్నమాట, ఎవరిని చీట్ చేయాలి అదే ఉండదు. అమ్మాయి నన్ను ఏం చీట్ చేయలేదు, మేబీ నా క్వాలిటీస్ నచ్చలేదేమో, లైక్ నేను ఆర్ఫనేజ్ పెడతా అనడం, లేకపోతే కొంతమంది అనుకుంటారు కదా డబ్బును ఆదా చేసుకోవాలి అది. వీడేంటి ఆస్ట్రేలియా నుంచి వచ్చి డబ్బు అంతా అనాథులకి ఇచ్చేసాడు, అది ఇది సినిమాల్లో బాగుంటది కానీ రియాలిటీలో బాగుంది. కానీ అమ్మాయి చెప్పింది కరెక్టే, అది సినిమాల్లోనే బాగుంటాయి, రియాలిటీలో హార్డ్ వర్క్ ఉంటది, ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. అప్పుడు అనాథర్కి ఇచ్చిన డబ్బు ఇంతవరకు రాలేదు. ఎక్కడ నేను అందరు ప్రజలే అనుకుంటారు వీడు డబ్బు ఎక్కడో తీసుకొని కోట్లు సంపాదించేసాడు అది ఇది అనుకుంటారు. ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, దాంట్లో నాకే లాస్, అమ్మాయి వదిలి వెళ్ళిపోవడం. బట్ బెనిఫిట్ ఏంటంటే మా కజిన్ రావడం, నన్ను పెళ్లి చేసుకోవడం, ఇది హ్యాపీ థింగ్. అనుకోలే నేను ఇట్లా సెటిల్ అవుతానని అసలు. ఇంకా పెళ్లి చేసుకోవద్దులే, అబ్రాడ్ వెళ్ళిపోయి ఇంకా రేటాన్ని బతుకుదాంలే అనుకున్నాను. అంటే మిమ్మల్ని అడిగారా మీ డాడీ చేసుకుంటావా తనని ఫస్ట్? లేదంటే ఇంకా ఏడ్స్తూనే కూర్చున్నారు అప్పటికి? నేనే అడిగాను, ఏం చేద్దాం దీని నుంచి బయటపడాలి అని. అంటే వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా ఇంకా నేను ఓదార్చడానికి? అప్పటికి 3 years చెప్పండి. క్యాజువల్ గా మాట్లాడతారు కదా మేడం కాలేజ్ లో. ఇప్పుడు మేడం నాకు చెప్పండి, ఒక అబ్బాయి డబ్బులుండి అనాథ పిల్లల్ని చూస్తూ రోజు పేపర్లో పడుతూ యూట్యూబ్ లో వస్తూ పెద్ద మీడియా హౌస్ లన్నీ చూస్తుంటే అమ్మాయిలు ఎవరైనా వస్తారు. అందుకే ఇంకెవరు నచ్చలేదా? ఏం లేదు అంత సినిమా లేదు, అందుకేం బాబు అందరు అమ్మాయిలు బిజీ ఉంటారు. లేదు మీరేదో దాస్తున్నారు. లేదు నథింగ్ హ్యాపీగా అదే అనుకున్నాను, ఇంకొద్దులే ఎవరు ఎందుకు, మన కజిన్స్ అయితే మన చుట్టాలు అయితే బాగుంటారు కదా అని పెళ్లి చేసుకున్నాను. మీరే తనని చేసుకుంటాను అడిగారా లేదంటే జస్ట్ డాడీకి నేను పెళ్లి నేను వేరే అమ్మాయిని అడిగాను, ఆ అమ్మాయి వద్దు ఈ అమ్మాయి చేసుకో అన్నాడు. మీరు వేరే అమ్మాయిని అడిగారు? ఆల్రెడీ కన్ను వేశారు. మా కజిన్ అడిగా, మా కజిన్ ఇంకో అమ్మాయిని అడిగా, అమ్మాయి వద్దు ఈ అమ్మాయిని చేసుకో అన్నారు. సో ఇది మా డాడీ అంతా. ఆయన చాయిస్ కరెక్టే, ఎప్పుడైనా ఆయన చాయిస్ కరెక్టే, అసలు పర్ఫెక్ట్ చాయిస్. కానీ మీ చాయిస్ బట్ ఇప్పుడు బెస్ట్ ఇప్పుడు మా డాడీ అదే ఎప్పుడైనా బయటకు వెళ్తే అందరు గుర్తుపడుతున్నప్పుడు మా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు, అమ్మ ఒక్క పని మంచిగా చేసావురా. ఓకే, నెక్స్ట్ మరి పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా? కనిపిస్తున్నాయి ఏదో అట్లా పోలికలు? ఏం లేదు మేడం, నాకు పాలిటిక్స్ అంటే ఇష్టము. బట్ ఒకటి చెప్పిన తర్వాత నాకు ఏమో రారేమో అనిపించింది, వాయిస్ ఓవర్ కే మీరు అంతలా చేయలేదంటే మేబీ పొలిటికల్ లోకి వస్తే ఎలా ఉంటదేమో చూడాలి మేడం. బట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు తెలంగాణ వచ్చి సెట్ అయ్యారు కాబట్టి ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అయ్యా మేడం ఐ లవ్ కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఐ లైక్ హిమ్ బికాస్ హిస్ గట్స్. కానీ కేసీఆర్ గారిని ఢీ కొడతాం అంటే మాటలు కాదు, బట్ హీ వన్.
అది చాలా బాగా అనిపించింది. ఎలా ఢీ కొట్టారో కూడా మీకు ఐడియానే ఓవరాల్ గా విన్నే చూస్తారు కదా మేడం, విన్నింగే చూస్తారు బ్యాక్ ఎండింగ్ కాదు. అండ్ సీఎం అయ్యారు, ఐఎమ్ హ్యాపీ. సో ఇదన్నమాట ఫైనల్ గా. ఇంకొకటి ఈ మధ్య కాలంలో న్యూస్ లో చూస్తున్నాం, నిన్న కూడా వాళ్ళ పేరెంట్ ని చంపేశారు. 10th క్లాస్ అమ్మాయి ఒక అబ్బాయిని చంపేసింది. మా ఇంటి పక్కనే అది, జీడిమెట్ల అదే ఇంటి పక్కనేనా? నేను పొద్దున్న లేచలకి టీవీలన్నీ ఉన్నాయి అక్కడ, ఏమైంది అని అడిగా. ఇలా చనిపోయారు అది ఇది అన్నారు, నన్ను వీడియో చేయమన్నారు. నాకు తెలియదు ఇవన్నీ. ఆ వీడియో మీరెందుకు చేయడం? జస్ట్ అంటే ఏదైనా చెప్పండి కవర్ చేయండి అని. నాకేం తెలియదు. వాళ్ళు అంటే చూసి పక్క గల్లీ లాగా అనమాట, అంటే క్రౌడ్ వచ్చేస్తారు కదా కొద్దిగా. అంటే అది మాస్ ఏరియా మేడం, ఫస్ట్ థింగ్ మెయిన్ రోడ్ కే ఉంది, మాస్ ఏరియా కాబట్టి వాళ్ళు చదువుకోరు, అంత మాస్ ఫస్ట్ నుంచే అంత గల్బగా ఉంటారు. అదే అలా జరిగిపోయింది ఆ ఏరియాలో, కామన్ అవన్నీ. కాకపోతే న్యూస్ లోకి వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది. ఓకే, అంటే అలాంటివి విన్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ గానీ లేదంటే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? మేడం ఒక్కటి చెప్పనా, సోషల్ మీడియా ఈజ్ మీకు నాలెడ్జ్ అవైలబుల్ గా ఉంది, ఏది కొట్టినా రావు వచ్చని ఫీల్ అవుతారు మీరు. సపోజ్ చాట్ జీపీటీ గానీ యూట్యూబ్ గానీ, సపోజ్ మీరు ఒక బిజినెస్ చేయాలి యూట్యూబ్ లో పడతారు, 4 వీడియోలు చూడగానే మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటారు. వేరే ఉంటది వీడియోలో, ఒక రియాలిటీ ఉంటుంది, వేరే ఒకటి ఉంటుంది. అలా చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, లవ్ అంటే ఇలా ఉంటుంది, మర్డర్ చేసేయడమే కదా, చంపేద్దాం అలా చేస్తున్నారు అంతే. ఏదో లాయర్ ని ఈజీగా వచ్చేస్తుంది అది ఇది అనుకున్నారు, కానీ అంత రియాలిటీలో అదిరిపోతుంది అసలు. అదిరిపోతుంది కదా. ఇప్పుడు చాలా మంది లవ్ చేసుకుంటారు, అసలు లవ్ అంటే ఏంటి మీ ఒపీనియన్ లో? నా ఒపీనియన్ లో లవ్ అంటే, లవ్ కి మనీ ఉండాలి, బేస్ మనీ లేకపోతే లవ్ స్టాండ్ అవ్వదు. అంటే సపోజ్ మీరు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అన్నాను మేడం, ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పాలి? ఏదైనా గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ మీకు మంచి ఫెసిలిటీస్ కల్పించాను, ఒక ఇల్లు కట్టించాను, లవ్ కి మనీ బేస్ ఉంటుంది మేడం. చాలా మందికి తెలియదు అది రియాలిటీలో. డబ్బు ఉంటే లవ్ నిలబడుతుంది, లేకపోతే ఎప్పటికీ నిలబడుతుంది. ఉన్నా కొన్ని రోజులు ఉంటే తర్వాత ఉండేది. సపోజ్ మన అమ్మలు డాడీలు ఉన్నారా, వాళ్ళు తగ్గించుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఇంపాసిబుల్. సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లే కూడా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇప్పుడు నేను కార్ లో తిరుగుతున్నాను, ఇంకా బెటర్ కార్ లో ఇంకో అబ్బాయి తిరుగుతున్నాడు, అమ్మాయికి పెళ్లి కాలేదు, మా ఇద్దరులో ఎవరో ఒక మంచి వాళ్ళని చూస్ చేసుకోవాలి కదా. జాలి పడి నాది చిన్న కార్ అని అలా చేయదు. అండ్ నేను కూడా చేయను. అమ్మాయికి ₹1,00,000 శాలరీ వస్తుంది, ఇంకో అమ్మాయికి 2 lakhs వస్తుంది, ఇద్దరు గుడ్ లుకింగ్ అనుకోండి, ఆబ్వియస్లీ ఇటే వెళ్తారు కదా. మన హ్యూమన్ ఇంటెన్షన్ అదే కదా. సరే, ఇంకొకటి చాలా మంది గర్ల్స్ కే గానీ బాయ్స్ కే గానీ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ వీడియోస్ ఇస్తుంటారు, మూవీ ప్రమోషన్స్ ఇస్తుంటారు రకరకాలుగా. ఇప్పుడు ఈ మాఫియా ఎక్కువ అయిపోయింది యాక్చువల్ గా. వర్తబుల్ ఉండేదానికి ఇవ్వకుండా జస్ట్ షో ఆఫ్ కానీ లేదంటే ఏంటో ఇదొక మాఫియా లాగా అయిపోయింది కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి జనరల్ గా? నేను మొన్నటి నుంచి ఆలోచిస్తున్నాను, అదేదో గిర్ర అనే ట్రెండ్ వచ్చింది. అవును కదా, చూడండి ఒక్కటి చేస్తే అందరు చేస్తున్నాం అంటే మనకి ఏ పని పాట లేదనేగా. ఆలోచించండి. అంటే చూసే వాళ్ళకి ఏం పని పాట లేక చూస్తున్నారు, చేసే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, చేయించుకునే వాళ్ళకి మనీ సంపాదిస్తున్నాడు బాగా ఎదురువాడు. కానీ అందుకే మన అమెరికన్స్ టిక్ టాక్ ని బాగా యూజ్ చేసుకొని మనీ సంపాదించారు. తెలుగులోనే చూడండి, తెలుగు వాళ్ళకే లేదు తెలుసా ఇన్స్టాగ్రామ్ మనీ ఇవ్వదు, హిందీ వాళ్ళకి ఇస్తుంది, తమిళ వాళ్ళకి ఇస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ స్టాట్స్ చదివారు అనుకోండి, ఒక్క తెలుగు, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకే డబ్బులు ఇవ్వరు, మిగతా వాళ్ళందరికి ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేస్తారు, ఇన్ని పైసలు ఎక్కడ అన్నమాట. అంతా వాల్యూడ్ కంటెంట్ చేయము అని. ఓకే, నాకు ఈ విషయం తెలీదు. చూడండి ఈసారి వెళ్ళి. అంటే అందులో చూసాను కానీ మనం వాలిడ్ కంటెంట్ చేయము, మనకి ఇస్తలేరు అనే విషయం నాకు తెలీదు. వాలిడ్ కంటెంట్ చేయము బికాస్ వి మ్యానిపులేట్. ఒరిజినల్ కంటెంట్ రాదు, అంటే పాట పెట్టి డాన్స్ వేస్తాం, వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఇప్పుడు నేను వెళ్ళి అన్ని చూపిస్తున్నాను, అలాంటివి చేస్తే అలాంటి వాళ్ళు ఒక 100 మంది మీట్ అవ్వాలి ఇన్స్టాగ్రామ్ కి, అప్పుడు దాన్ని రియల్ కంటెంట్ అంటారు. కంటెంట్ నుంచి మనీ వస్తుంది, దాని వల్ల ఒకళ్ళు బెనిఫిట్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ బెనిఫిట్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ పని ఇన్స్టాగ్రామ్ చేసుకుంటుంది. సో మేబీ ఫ్యూచర్ లో కూడా ఇన్స్టాగ్రామ్ త్రూ అమౌంట్ వచ్చేది ఏం జరగదు. వస్తుంది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కి వచ్చేస్తుంది. ఫేస్బుక్ ఇస్తుంది కదా మేడం ఇప్పుడు. ఫేస్బుక్ మదర్ కంపెనీ కాబట్టి, ఇన్స్టాగ్రామ్ ఒకటే కాబట్టి మానిటైజేషన్ అందరికీ ఉన్నాయి ఇప్పుడు, వెరిఫై ఉన్నాయి. సో ఆన్ చేయడమే, అదే మనీ రావడమే ఇంకా ఆలస్యం.
ఓకే ఇంకా మొత్తం ఇప్పటికే స్క్రాప్ చూడలేక చచ్చిపోతున్నాం అప్పుడప్పుడు. ఈవెన్ ఏ వీడియోలు చూసినా కానీ వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళని స్క్రాప్ అంటున్నారు. ఈవెన్ నన్ను కూడా అంటారు చాలా మంది, నువ్వు ఇంక ఈ వీడియోలు ఆపవా అంటారు. కొత్తది ట్రై చేయండి మేడం, అలా అన్నప్పుడల్లా కొత్తది చేసి చూపి అసలు ఆపే అంటారు అన్నమాట. ఓకే, సో డైలీ వీడియోస్ ఎప్పుడు ఎక్కడికో వెళ్తూనే ఉంటారు కదా, మీ డే రొటీన్ ఎలా ఉంటుంది జనరల్ గా? మా మేనేజర్ ఉంటారు కదా మేడం, ఒక వీక్ కి స్కెడ్యూల్ చేస్తారు వీడియోస్ అన్ని. ఓకే, ఈ రోజు మార్నింగ్ 11 కి అని అలా వస్తాయి. నైట్ వచ్చేసి డబ్బింగ్ చెప్తాము వీడియోస్ అన్నిటికి ఏవైతే అయిపోయినాయో. ఎడిటర్ తో మాట్లాడతాను. ఏదైనా అర్జెంట్ వీడియో ఉందంటే ఎమ్మటే అవుతుంది. ఈ రోజు సపోజ్ ఈ రోజు షూటింగ్ ఉంది, 2-3 కి ఉంది, బైక్స్ షూటింగ్ ఉంది. సో అలా షెడ్యూల్ చేసేసి నాకు వాట్సాప్ లో పంపించేస్తారు. నేను కెమెరా పర్సన్ పెట్టుకొని వెళ్ళిపోతాను. నా పని అయిపోతూనే ఉంటది. వాళ్ళు ఏమేమి కావాలంటారో కూడా లిస్ట్ ఇస్తారు అనమాట. ఇలా షూట్ చేయి, ఇలా షూట్ చేయి, ఇలా షూట్ చేయాలి. వాళ్ళకి లేదు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు అనుకోండి, నా స్టైల్లో చేస్తాను. అది హిట్ అవుతుంది కదా, అది కన్ఫర్మ్ హిట్ అవుతుంది. నేను చాలా మందికి చెప్పాను నాకు ఫ్రీడమ్ ఇవ్వండి నేను హిట్ చేస్తాను. అలా నేను డెకెత్లాన్, కాస్ట్ 24, సిఎంఆర్, కేఎల్ఎం షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, చర్మాస్, మెడికవర్ హాస్పిటల్, స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్, మీరు పారడైజ్ బిర్యానీ, కేఎఫ్సి, స్విగ్గీ, చైనీ లేవు మేడం, అలా అన్ని టాప్ బ్రాండ్స్ అన్ని చేస్తాను. 3 వీడియోస్ చేశాను వాళ్ళకి. సో అలా నాకు ఫ్రీడమ్ ఇచ్చినవన్నీ హిట్ అయింది. ఫ్రీడమ్ ఆయిల్ కూడా చేశాను. ఓకే, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వేరే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అన్నాను ఫ్రీడమ్ ఆయిల్ చేశాను అనుకో, గలీజ్ గా చేస్తా, చీప్ గా చేస్తా, ఏ పిల్ల ఆయిల్ చేసుకుని అని అనుకుంటారు. బట్ మీరు చేస్తే అట్లా అనిపించదు. అది అసలు చిన్న పిన్నీస్ అయినా సరే అదేదో ఇదేదో పెద్ద బ్రాండింగ్ ఐటమ్ లాగా, లేదంటే అరే గిది చేసి ఏందనే ఫీల్ మాకు రాదు యాక్చువల్ గా. సో అదేలా క్రియేట్ చేస్తున్నారు ఆ బజ్ ని. దీనికి ఎగ్జాంపుల్ మేడం, మొన్న TV9 వాళ్ళు మియాపూర్ ఫర్నిచర్ షాప్ కి వెళ్ళి మేము షూట్ ఫ్రీగా చేసిస్తామన్నారంట. ఆ పర్సన్ ఈ అబ్బాయి లాగా చేస్తానంటే వీడియో తీసుకో అన్నారు. వాళ్ళకి తెలీదు. బట్ వాళ్ళని నేనేం చేస్తాను, హలో ఫ్యామిలీస్ ఇక్కడ చూస్తున్నారా 10,000కే మీకు సోఫా వచ్చేస్తుంది, డబ్బులు ఆదా చేసుకోండి, ఇలాంటివి చెప్పడం వల్ల జనానికి కనెక్ట్ అయ్యాం. వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు, ఏంటి ప్రాబ్లం మేడం? ఇండియా ఇస్ మిడిల్ క్లాస్ కంట్రీ. మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మేడం మన ఇండియా, చాలా ఆల్మోస్ట్ అందరు మిడిల్ క్లాసే కాబట్టి. ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మీడియా అన్నారు, ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఇంతవరకే మేడం, నా బ్రెయిన్ ఎక్కువ ఆలోచించట్లేదు, ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తే లాస్ట్ తప్ప ఏమట్లేదని. ఒకటే వన్ ఎట్ ఏ టైం మేడం. ఏదన్నా సరే, తెలుగు టిక్టాక్స్ అనే ఛానల్ ని హిట్ చేసాము. దీన్ని ఓకే ఇది సెగ్మెంట్ లో ఉంది కదా, సో నెక్స్ట్ 1 year లో ఈ ప్రోగ్రామ్ అనుకున్నాము, అవి చేద్దాం అనేసి అనుకున్నాను. ఇంకా అంతకంటే ముందుకెళ్ళి ఓవర్ ప్లాన్ చేసి ఏమీ లేదు మేడం. ఎందుకంటే నేను మొన్న ఒకటి గమనించింది ఏంటంటే, నేను షూటింగ్ వెళ్ళి వస్తున్నాను విజయవాడ నుంచి, యాక్సిడెంట్, టైర్ పేలింది నాదే కార్, గాల్లో కార్ ఎగిరి ఇటు తిరిగి పడింది. అప్పుడు లైఫ్ అర్థమైపోయింది నాకు. సగం అయింది కారు. ఆ వీడియో 1 million చూసారు. నేనే దిగి వీడియో తీసాను, నాకేం కాలేదు. సో అప్పుడు అర్థమైంది, అంత స్పీడ్ గా వెళ్ళి లైఫ్ లో ఏం చేసేది లేదు, స్లోగా వెళ్ళినంత మాత్రం నీ లైఫ్ స్పీడ్ గా వెళ్తుందని గ్యారంటీ లేదు. పొద్దున్న లెగవాలి, దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకొని పనికి వెళ్ళటమే, ఇంటికి వచ్చానా మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకొని పడుకోవడం. దిస్ ఇస్ మై ఫిలాసఫీ రైట్ నౌ. యా, జనరల్ గా చాలా మంది పని చేయకుండా రంగురాలు పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? మోటివేషన్ అవును, మీరు ఎందుకు మోటివేషన్ స్టార్ట్ చేయకూడదు? నిజం మేడం అనిపించింది. అవును, ఎందుకు చేయరు? మీరే ఎగ్జాంపుల్ కదా. ఈసారి చేస్తా మేడం, మీరు అన్నారు కదా. అయ్యో నా మీద నెట్టేయకండి, మళ్ళీ ఈ వీడియో నుంచి ఈ వీడియోలోకి వచ్చారు. ఎగ్జాంపుల్ మీకే చెప్తాను. చెప్పండి, నేను చాలా వెయిట్ చేస్తాను. ఈ రంగురాలు పెట్టుకునే వాళ్ళందరూ ఉన్నారు చూడండి మేడం. నా 10th లో రమేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. రింగ్ పెట్టుకొని, రీ నీకు 99 ఎలా వచ్చినాయిరా అంటే, ఈ రింగ్ రా అన్నాడు. అది రియల్ గానే అన్నమాట. ఆ రమేష్ అని ఆయన రింగ్ పెట్టుకున్నాడు, అది తీయటానికి కూడా రాకుండా ఇరుక్కుపోయింది. అరే ఇది చెప్పరా అంటే చెప్పేవాడు కాదు. నేను అదే మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యాను. నా ఫీలింగ్ అంతా లైఫ్ లో ఎలా ఉందంటే, అమ్మా నేను ఆ రింగ్ పెట్టుకొని ఉంటే అది తిరిగిపోయారు కదా అని. ఎండ్ కట్ చేస్తే వాడు ఇప్పుడు కూడా రింగ్ పెట్టుకునే ఉన్నాడు. అదే అంటే ఇంకొకది, ఐ మీన్ మంచిగానే ఉన్నాడు, కానీ క్లాస్ లో మొద్దైన నేను, అంటే మొద్దంటే పర్లేదు, నాకు ఆ సబ్జెక్ట్ రాదంతే, బట్ నేను కోట్ల మందికి పరిచయం అయ్యి వాడు సంపాదించేది నేను 1-2 days లో సంపాదిస్తాను అంతే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్, యువర్ ట్రస్ట్, డెడికేషన్, వీటి మీద బేస్ అయి ఉంటది. వాళ్ళ నమ్మకాలు. మీరు అసలు దేవుడిని నమ్మరా?
అని నమ్ముతారు మేడం. యా, నేను హిందూగా ఉన్నాను ఫస్ట్, ఇప్పుడు క్రిస్టియన్ గా అయ్యాను. ఎందుకలాగా? నేను రీసెర్చ్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓకే దిస్ గాడ్ ఈస్ ఓకే నేను నమ్మచ్చు అని అన్నాను. దాని ఒపీనియన్ బ్యాడ్ అయ్యి మా డాడీ దాంతో ఇద్దరు గొడవ అయింది, చాలా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయింది. బట్ నేనేమనుకుంటా అంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కానీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఎందుకంటే నేను అదే దాంట్లో నుంచి వచ్చాను. యా, నాకు తెలుసు మా అమ్మ భయంకరమైన పూజలు చేస్తాను, మా డాడీ అయితే స్వామి వాళ్ళ ఎన్నిసార్లు వేసుకొని ఉంటారు. ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఇప్పుడు మా కజిన్స్ కూడా అందరు హిందువులే, వెళ్తాను, రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళు పెట్టేది తింటాను, అందరు చెప్పినట్టు చేయను. ఏమన్నా నేను ఐ గో ఎవ్రీథింగ్ చేస్తాను, వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేయను. సో హ్యాపీగా ఉంటాను. మా కజిన్స్ ని ఎందుకు హర్ట్ చేయాలి? బట్ మీలో ఇంత ఉన్నాయన ఇంత ఎలా అయిపోయారు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను మీరు హిందూ ఉన్నారు, భగవద్గీత మొత్తం చదివారా? లేదు. యా, నేను ఒకసారి భగవద్గీత అయిపోయింది, 10 సార్లు బైబిల్ చదివాను, ఖురాన్ ఒక్కటి చదవలేదు, అటు వెళ్ళలేదు. సో చదవలేదు కాదు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే నాకు తెలిసిపోద్ది కదా మేడం హూ ఈస్ లివింగ్, ఎలా బతుకుతున్నారని. సో వీటిలో నుంచి నేను ఒకటి చూస్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్. దాని వల్ల ఎవరికి అపకారం జరగట్లేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అంటే వేరే వాళ్ళు ఒకవేళ దీంట్లో దాన్ని ట్రాన్స్ఫర్ అయినా వాదిస్తుంటారు, బట్ మీరు అలా లేరు. ఏదంటే అది ఎవరి ఇప్పుడు మరి మీ కిడ్నీ కూడా ఇందులో ఉంచుతారా ఇందులో ఉంచుతారా? తన చాయిస్ అది, అంతే. నేనైతే చెప్తాను తన చాయిస్. మరి మీ వైఫ్ కే చాయిస్ ఇచ్చారు. తను నాతో పాటు వస్తుంది. మీ అడుగు జాడల్లో నడుస్తున్న సతీమణి గారు. నేను చెప్పాను నీకు ఏది నచ్చితే అది, నో ఫోర్సెస్ అట్ ఆల్. నేనైతే ఇది ప్రోడక్ట్ బాగుంది అంటే ఇది గాడ్ ఇస్ గుడ్ యు గో అని చెప్తాను. తను నడుచుకుని తన ఇష్టం మేడం, నో ఫోర్సెస్. అంత చదువుకొని ఇంకా అదే చదువు అంటే ఏదో సర్టిఫికేట్స్ కాదు మేడం, మనం ఉన్నదాన్ని కరెక్ట్ గా తెలుసుకోవడం, అంతే కదా. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? అయ్యో భయంకరంగా. ఇప్పుడు ఆ రాకేష్ అనే అబ్బాయిని 100 సార్లు తిడతారు రోజు, వాడిని కొట్టిరి అంటాను, వాడు సరిగ్గా తీయడు, రోజు వస్తుంది మేడం. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్. స్క్రిప్ట్ చెప్తాను, మాకెప్పుడు అలా కనిపించరే మీరు? చూపిలేదు మేడం, నా పర్సనల్ వీడియోస్ చేస్తే లైవ్ లో చూస్తే అంటావా? ఇంట్లో ఏమైనా చూపిస్తారా అదే ఫ్రస్ట్రేషన్? చెప్పండి, అంత టైం అబ్బాయిలు నమ్మేదే లేదబ్బా. మరి లేదు మేడం, ఆబ్వియస్లీ కోపం వస్తుంది కొన్ని చోట్ల, కొన్నిసార్లు కోపడతాను, అంతే అంతే. సో ఫైనల్ గా ఇదన్నమాట. మీ వాయిస్ తో నా గురించి ఏమన్నా చెప్పండి. స్టార్టింగ్ లో అడగాలి, బట్ రొటీన్ అయిపోతుంది, రొటీన్ రొట్ట అని లాస్ట్ లో అడుగుతున్నాను. అలంకృత గారు కదా, ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటిదాకా? గుర్తులేదు సార్, అది అప్రాక్సిమేట్లీ ఎక్కువనే. మేబీ ఒక వీడియోస్ అంటే ఇంటర్వ్యూస్ చాలా అయి ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ అలా ఈజీగా అయిపోయింటాయి కదా. టీడీపీ దాని గురించి కానీ అన్ని చేశారు, అన్ని ఎక్కువ అయిపోయి ఉంటాయి. ఇంకా అసలు 5 years. ఓకే రైట్, ఓకే ఇప్పుడు చెప్తాను మేడం. అదే ఓకే ఓకే. హలో ఫ్యామిలీస్, ఈ రోజు మన ముందు అలంకృత మేడం ఉన్నారు. అండ్ వేల వీడియోస్ చేశాక ఈ రోజు కొద్దిగా టైం దొరికింది, మన ముందు కూర్చున్నారు. మేడం అయితే చిన్నగా ఉన్న పెద్ద కంటెంట్ చేస్తుంటారు. సో సూపర్ వీడియోస్ తోటి మన ముందుకు వచ్చినందుకు, అండ్ కొన్ని పార్టీస్ కి అయితే సూపర్ ఆర్టిస్ట్ గా తన వర్క్ అయితే అద్దరు కొట్టేస్తున్నారు. నేనైతే బిగ్ ఫ్యాన్. ఈ రోజు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నానండి, థాంక్యూ. యా, మీరు నార్మల్ గా వీడియోస్ లో సేమ్ వాయిస్ అంతే మేడం, కొద్దిగా బేస్ పెంచుకుంటారు. ఈ ట్రిక్స్ అని మీరు లూప్ హోల్స్ అక్కడ ఆస్ట్రేలియానే తెలుసుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్, మేము ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసారు, సక్సెస్ అయ్యారు, అంతే కదా. మంచి ఫ్రెండ్స్ మేడం. బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే బ్యాడ్ అవుతాం, గుడ్ ఫ్రెండ్స్ ఉంటే గుడ్ అవుతాం. నా ఫ్రెండ్స్ ఎప్పుడు పక్కనే ఉండి, మేడం మీకు తెలుసా నేను గిన్నిస్ రికార్డ్ హోల్డర్ ని. అవును, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు రూబిక్స్ ఉంది కదా, రూబిక్స్ ఇండియాలో 2019 to 2021 నేనే ఇండియాస్ ఫాస్టెస్ట్ రూబిక్. సో నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఒక 1500 స్టూడెంట్స్ కి నేర్పించాను. సో టీచింగ్ ఫీల్డ్ లో ఉండటం వల్ల బాగా అనిపించింది. అంటే కరోనా టైంలో ఇవన్నీ నేర్చుకొని ఏదైనా సాధిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మీకు ఏజ్ ఎంత? 29 ఉంటుంది. యా మేడం, ఉంటుంది మేడం, 34. జుట్టు ఊడిపోయింది, అర్థం కావట్లేదు. జుట్టు పోయింది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ప్రతి డాక్టర్ ఫోన్ చేస్తారు, ఫ్రీగా చేస్తాం రారా బాబు, ప్రమోషన్ చేయాలి కదా, అందుకని ఫ్రీగా. అదే ఫ్రీగానే పెద్ద పెద్ద డాక్టర్స్ కోసం 1 month లో 6 months లో సూపర్ అవుతావు రా. ఇట్లానే బాగుంది. ఏమో మేడం, చేయించుకోవాలనిపిస్తుంది.
వద్దండి ఇదే బాగుంది మీకు. నేను అనుకుంటున్నాను అంటే 10th లోనే కదా, మీరు 2010 లోనే కదా బీటెక్ అలా వెళ్ళిపోయింది, మేబీ 29 లో ఇవన్నీ ఎలా చేశారు అంత. మీరు ఎప్పుడు చూసినా ఖాళీగా 7 years లవ్ లో ఉన్నాక కూడా ఇదంతా సాధించారంటే, లవ్ లో ఉన్నాక కూడా ఇదంతా సాధించొచ్చు అంటారా? యాక్చువల్ గా చాలా మందికి తెలియదు మేడం అది. లవ్ లో ఉన్నప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, బ్రిలియంట్ గర్ల్ ఫ్రెండ్ పట్టుకోవాలి, ఏదో డమ్మీని పట్టుకొని దాని చుట్టూరు తిరిగి టైం వేస్ట్ చేస్తే ఏం పని అవ్వదు. నా గర్ల్ ఫ్రెండ్ అన్ననే అమ్మాయి ఇప్పుడు ఆల్మోస్ట్ డిప్యూటీ కలెక్టర్ స్టేజ్ లో ఉంది, నేను పేర్లు చెప్పకూడదు. దట్ ఈస్ కాల్డ్ బ్రిలియన్స్. ఇదే నా కొంతమంది ఉన్నారు, ఆ పిల్ల అడుక్కుంటుంటది, వీడు అడుక్కుంటుంటాడు, ఆ ఫోన్ లోనే ఏం కొడతాం మేడం చాటింగ్ 24 hours. నాకు అదే మా వైఫ్ తోటి కూడా నేను చార్జ్ చేయను, నేను చెప్తాను నీతో నాతో మాట్లాడుందా, ఒక గంట టైం సేమ్ మాట్లాడదని చెప్ప అంటారు. రోజు అంటే నాకు టైం ఇవ్వు అని. పాపం కదా మరి, టైం ఇవ్వాలి. నేను ఒకటి చెప్పనా మేడం మీకు, మనం ఎవరైతే సినిమా స్టార్స్ ఉంటారో వాళ్ళ లైఫ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనీ ఈజ్ ద కీ రోల్. చాలా మంది అది రియాలిటీలోకి వస్తే మన ఇండియా ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయినట్టు. సో మనీ ఉంది అంటే బ్యూటిఫుల్ లవ్. ఇప్పుడు నేను చాలా మందిని చూసాను, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బైక్ మీద తిరుగుతుంటారు, ఒకరోజు తిరుగు, సరదాగా వెళ్ళు, స్పెండ్ చెయ్యి, కెరియర్ మీద ఫోకస్ చెయ్యి. ఆ కెరియర్ నిన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది. కలిసినప్పుడల్లా అదే ఇక నైట్లు, అదే పగలు, అదే కొట్టిందే కొట్టి చాటింగ్ చేసి ఎక్కడికి పోతుంది ఆ పిల్ల? ఎక్కడికి పోతుంది. నీ దగ్గర మనీ ఉంటే, నీ దగ్గర మనీ ఉంటే టైం ఇవ్వకపోయినా వాళ్ళు ఉంటారు. మనీ లేదనుకో, టైం ఇవ్వట్లేదని చెప్పేసి దొబ్బేస్తారు. కరెక్టే కదా, సేమ్ లైఫ్ స్టోరీ అది మేడం. అయితే దీంట్లో రెండు ఉన్నారు, ఈ జనరేషన్ వేరు, మన ముందు జనరేషన్ వేరు. మన అమ్మ నాన్న ఉన్నారు కదా, సపోజ్ మా మమ్మీ మా డాడీ గుడ్స్ లో ఉండు అంటే ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు ఎవ్వరు ఉండరు, అబ్బాయిలు కూడా ఉండరు, వాళ్ళిద్దరిని బ్యాడ్ అనట్లేదు. ఈవెన్ మా వైఫ్ అయినా సరే ఒక 4 రోజులు నేను గాని తాగి తిరుగుతూ వీడియోలన్నీ చెత్త వీడియోలు చేస్తూ సరిగ్గా మెయింటెనెన్స్ చేయకుండా ఉంటే సార్ ఇటు రండి డైవర్స్ పేపర్ ఇవ్వండి అంటారు. ఆబ్వియస్లీ అంటారు. నాకు అది రియాలిటీ తెలుసు. అండ్ ఆ సిచ్యువేషన్ దాకా రానివ్వకుండా కష్టపడి మనం టైం కి అన్ని ప్రొవైడ్ చేయగలిగితే లేడీస్ కి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మనం ఇది మరి జెంట్స్ గురించి కూడా చెప్పాలి. లేడీస్ ఓన్లీ మనీ అనే టార్గెట్ చేసినట్టుంది ఇక్కడ. లేదు, జెంట్స్ గురించి చెప్తా. ఇప్పుడు జెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళంత చెత్త ఇంకా ఓకేనా. కానీ ఆల్మోస్ట్ మేడం మీరు గమనించండి, మీరు కింద పడ్డారు ఎక్కడో బైక్ మీద, ఆడవాళ్ళు వచ్చి లేపరు, మగవాళ్ళు వచ్చి లేపుతారు మిమ్మల్ని. సో మగవాళ్ళు ఎప్పుడు కష్టపడుతుంటారు కాబట్టి. మీకు ఒకటి చెప్పనా, నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. నా పక్కన ఒక బాయ్ ఉన్నాడు, అది అన్నయ్య అవని ఎవరేవని, ఎవడో కింద పడితే పోయి లేపుతుంటే అవసరం అని కానీ అన్నాడు. మమ్మల్ని లేపుతాడంట, నేను లేపొద్దంట. మరి మీరే మాకు ఆర్డర్ ఇవన్నీ చేస్తారు, ముందరికి వెళ్ళనియారు, మళ్ళీ మీరే అంటే. లేదు మేడం, ఇప్పుడు మంచిగా లేడీస్ అందరు. మొన్న సింధూరు యుద్ధం ఎవరు మేడం లీడ్ చేసింది? ఇద్దరు హ్యాపీ కదా. మరి ఇంకేంటి, ఇప్పుడు మెట్రోలో సగం సీట్లు ఖాళీగా ఉన్న బాయ్స్ అందరు నిలబడే ఉంటారు. ఎందుకు? మీకోసమే కదా క్యాబిన్ ఇచ్చింది. అట్లా ఎక్కడ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ సీట్ పెడితే ఆడవాళ్ళని లేపి మరి మగోళ్ళని కూర్చోబెడుతున్నారు. ఎంత ఫేస్ చేస్తున్నాం తెలుసా. చిల్లరగా చూస్తున్నారు అసలు. మరి మెట్రోలో తక్కువ బాయ్స్ గురించి చెప్పమంటే మీరు ఎక్కువ చెప్పట్లేదు, చెప్పాలి. బాయ్స్ ఎలాంటి వాళ్ళు? చీటర్స్ ఫస్ట్, మోసం చేస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అమ్మాయిలతో మోసం చేస్తారు, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే సరిపోయినా. కానీ ఎందుకు సార్ అలాగా? అంటే మేల్స్ లో 10% కూడా ఉండరా ప్యూరెస్ట్ గా? నేనుంటే ఏం చేశారు చెప్పండి మీరే. ఏం చేశారో వదిలేసింది. ఎందుకు వదిలేసింది కూడా. ఇట్ సైడ్ ఆపోజిట్ నేనే ఉన్నాను అనుకోండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మీరు ఎందుకు ఉండట్లేదు? మీరు 2 members ఎందుకు వెతుక్కుంటున్నారు? అది అమ్మాయిల్లో కూడా ఉన్నారు కదా. అది నాకు ఆన్సర్ తెలియదు దాని గురించి. కానీ ఫైనల్ గా చీటర్స్ ఒక్కరితో ఆగరు. యా మేబీ ఇంకా ఆడోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలి. సో ఫైనల్ గా థ్యాంక్ యూ అండి. చాలా విశేషాలు ఇంకా మెసేజ్ చేశాను, బట్ ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని విసిగించలేను. మేబీ మీ టైం చాలా. నో ప్రాబ్లం మేడం, నెక్స్ట్ టైం మంచిగా ఈ వీడియో హిట్ అయిన తర్వాత ఇంకో మంచి ఇంటర్వ్యూ మా స్టూడియోలో గానీ ఎక్కడైనా ప్లాన్ చేశాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు.